ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతిలోని టాటా క్యాన్సర్ హాస్పిటల్లో ప్రజలకు, రోగులకు క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యధిక శాతం ప్రజలు క్యాన్సర్ వ్యాధితో మరణించడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించడం వల్ల పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని, అదేవిధంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని సూచించారు. బేసిక్గా ఇండియాలో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ఉమెన్ దే డోంట్ నో అబౌట్ ది సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు తెలియదు. బ్రెస్ట్లో ఒక గడ్డ ఉంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. దీంతోపాటు బ్రెస్ట్ అనేది ఒక ప్రైవేట్ పార్ట్ కావున దాని గురించి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే మిగతా వారితో మాట్లాడలేకపోతున్నారు. ఈ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, ఒకటేంటి అంటే క్యాన్సర్ సిమ్టమ్స్ అవగాహన లేకపోవడము, ప్లస్ అదొక ప్రైవేట్ పార్ట్ అవ్వడం వలన ఆ క్యాన్సర్ చాలా లేట్ స్టేజెస్లో కనుక్కుంటూ ఉన్నారు. ఈ లేట్ స్టేజెస్లో కనుక్కోవడం వలన రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి.